మిత్రులారా నమస్తే. బీహార్లో ఇక ఆఖరి ఘట్టం కొద్ది గంటల్లో ముగియబోతోందండి. అంటే రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రానికల్లా ముగుస్తుంది. వెంటనే ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా డెస్క్టాప్స్ మీద డేటా పెట్టుకొని యాంకర్లందరూ మంచి ఆయుధాలు అన్నీ కూడా ధరించి ఇక వాళ్ళు వేయాల్సినటువంటి వేషభూషాదులు రెడీ చేసుకొని మొత్తం అంతా కూడా రంగం సిద్ధం చేసి అందరూ కూడా రెడీగా ఉన్నారండి. అయితే ఈ రెండో దశ పోలింగు చాలా కీలకము. ఈ రెండో దశ పోలింగ్ ఎందుకు కీలకం అంటే మిత్రులారా, బీజేపీకి ఎక్కువ స్ట్రైకింగ్ రేటు ఉన్న ప్రాంతాలు ఈ రెండో దశ పోలింగ్ జరుగుతున్నటువంటి రీజన్స్లోనే ఉన్నాయన్నమాట. అవి రెండు ముక్కలు ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక నాయకులు చేయాల్సినటువంటి ప్రజలతో నాయకులకు ఉన్న పని అయిపోయిందండి. అంటే ప్రజలకు పథకాల రూపంలో, నగదు రూపంలో, వాగ్దానాల రూపంలో ఏం చేయాలో అంతా చేసేశారు. ఎలక్షన్ కమిషన్ తాను చేయాల్సిన పని తాను చేసింది, చేస్తుంది, ఇక ముందు కూడా చేస్తుంది. ఇక అంతా దైవలీల అన్నట్టు ఇంకా అంతా ఈవీఎం మాయ. ఈవీఎం ఎట్లాంటి తీర్పును ఇస్తుందో అది చూడాలి. కానీ ఈ మలిదశ పోలింగ్లో బీజేపీ వారు ఎందుకంత సతమతమైపోయారు, ఎందుకంత కాస్త ఆందోళన పడ్డారు, ఎందుకు దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది? అక్కడ బీజేపీ ఎలక్షన్ వ్యవహారాలు చూసుకోవడానికి బీజేపీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన్ని అక్కడ పెట్టినప్పటికీ కూడా సాక్షాత్తు మన హోమ్ మినిస్టర్ ఢిల్లీలో కూర్చొని దేశ భద్రతను చూడాల్సినటువంటి హోమ్ మినిస్టర్ పాట్నాలోని అన్ని రోజులుగా పాగా వేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఇదిగో ఈ మలిదశ ఏదైతే ఉందో అది చాలా కీలకం అన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైము వాళ్ళు ఓవరాల్గా గెలిచిన 74 సీట్లలో ఇప్పుడు రెండో దశలో జరుగుతున్నటువంటి పోలింగ్ ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయో వాటిల్లో ముఖ్యంగా 2 ప్రాంతాల్లో వాళ్ళకి స్ట్రైక్ రేట్ హైగా ఉంది. 42 స్థానాలు గెలుచుకున్నారు. అవుట్ ఆఫ్ 74 దే సెక్యూర్డ్ ఇన్ లాస్ట్ 2020 ఎలక్షన్స్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 4 ప్రాంతాల్లో ముఖ్యంగా 2 ప్రాంతాలు వాళ్ళకి మిథిలాంచల్ అలాగే సీమాంచల్. ఈ ప్రాంతాల్లో బాగా ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. 42 సీట్లు వచ్చాయండి. ఇప్పుడు బీజేపీ పోటీ చేస్తున్నది 53 స్థానాలు ఈ రెండో దశ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ. సో ఓవరాల్గా నార్దర్న్ అండ్ వెస్ట్రన్ బీహార్ని కలిసి మిథిలాంచల్ అంటారు. తిరుహూత్, సారన్, మిథిలాంచల్ ఈ డిస్ట్రిక్ట్స్. తర్వాత మగధ్ ప్రాంతము, ఇందులో గయా, ఔరంగాబాద్, నవాదా, జహానాబాద్, ఆర్వాల్ అనేవి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అలాగే భాగల్పూర్ రీజియన్ ఉంది. అలాగే సీమాంచల్, ఇందులో పూర్నియా, అరరియా, కిషన్గంజ్, కటిహార్. ఈ 4 ప్రాంతాల్లోనూ మిథిలాంచల్, సీమాంచల్ వీటిల్లోనే బాగా అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించింది బీజేపీ. సో అందుకనే ఇప్పుడు ఎందుకు ఈ రెండో ఫేజ్ పోలింగ్ పట్ల చాలా కీలకమైనటువంటి ఇది పోలింగ్గా ఎందుకు మారింది అంటే, ఫస్ట్ ఫేజ్ పోలింగ్లో బీజేపీకి తగ్గుతాయి. అవుట్ ఆఫ్ 101 సీట్స్ దే ఆర్ కంటెస్టింగ్, ఆల్రెడీ 48 సీట్స్ అయిపోయాయి ఫస్ట్ ఫేజ్లో. అందులో తగ్గిపోతున్నాయి. మరి జేడీయూ కంటే ఎక్కువ రావాలి, నితీష్ కుమార్ని పక్కన పెట్టాలంటే అని అనుకుంటున్నారు ఇప్పుడు. సో అందుకని వీళ్ళకి చాలా కీలకమైపోయి కూర్చుందన్నమాట ఈ రెండోది. సో 42 సీట్లు గతంలో సాధించారు. ఇప్పుడు అవన్నీ కూడా సాధించాలి ఖచ్చితంగా. అవన్నీ సాధించినా లాస్ట్ వచ్చినటువంటి సీట్లు
రాకపోవచ్చు. అంటే అంతకు మించి ఎక్కువ సాధించాలంటే 53 స్థానాలకు వీళ్ళు ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఈ రెండో ఫేజ్ జరుగుతున్నటువంటి స్థానాల్లో 53కి 53 రావాలి. అది సాధ్యమా? ఏమో అయ్యగారు రాజుగారు తలుచుకుంటే ఏమైనా సాధ్యమే. సో అందుకని మిత్రులారా, ఓవరాల్గా ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ రెండో దశ పోలింగులో 122 స్థానాలకు గాను బీజేపీ 53 స్థానాలకు పోటీ చేస్తుంది. అలాగే జేడీయూ 40 స్థానాలకు పోటీ చేస్తుంది. లాస్ట్ టైం 20 సీట్స్ వచ్చాయి జేడీయూకి. కేవలం ఒక ప్రాంతంలోనే జేడీయూకి బాగా ప్రాముఖ్యత ఉన్నటువంటిది. తర్వాత వీళ్ళది ఇలా ఉంటే ఇంకొక పక్క మహాగఠబంధన్కి ఇంకా మహా టెన్షన్. ఎందుకంటే ఆర్జేడీ ఎక్కువగా పోటీ చేస్తున్నటువంటి స్థానాలు కూడా ఈ రెండో రీజన్లోనే ఉన్నాయండి. ఆర్జేడీ 70 స్థానాలకు పోటీ చేస్తోంది ఇప్పుడు జరుగుతున్నటువంటి 4 రీజియన్స్లోనూ. సో మెయిన్గా మిథిలాంచల్ ప్రాంతం అని చెప్పానే, వెస్ట్రన్ అండ్ నార్దర్న్ బీహార్, అందులో బాగా స్ట్రైక్ రేట్ బీజేపీ బాగా సాధించింది లాస్ట్ టైము. సీమాంచల్ ప్రాంతంలో కూడా బాగా సాధించింది. ఇప్పుడు ఆర్జేడీ ఏకంగా బీజేపీ ఓవరాల్గా ఈ రెండో ఫేజ్లో 53 ఉంటే ఆర్జేడీ 70 స్థానాలకు పోటీ చేస్తుంది. అలాగే జేడీయూ 44 స్థానాలకు పోటీ చేస్తుంది. కాంగ్రెస్ 37 స్థానాలకు పోటీ చేస్తుంది. లాస్ట్ టైము 11 సీట్స్ మాత్రమే కాంగ్రెస్ ఈ ప్రాంతంలో సాధించింది. అలాగే లెఫ్ట్ ఇంకొక 11 స్థానాల్లో పోటీ చేస్తుంది అన్నమాట. అంటే 2 కూటములకు కూడా చాలా కీలకమైనటువంటిది. అందుకనే జీ జాన్ లగాకే అంటారే, సర్వ ప్రాణాలు ఒడ్డి సర్వస్వము ఒడ్డి అక్కడ బరిలోకి నిలవడం అంటే ఇదే అన్నమాట. సరే, ఇక అమిత్ షా కేంద్ర మంత్రి పాట్నాలో కూర్చొని ఆ 5 స్టార్ హోటల్లో కూర్చొని సీసీటీవీ కెమెరాలను కూడా మూసివేసి ఆయన సాగించిన మంతనాలు ఏమిటో, మంత్రాంగం ఏమిటో, తంత్రాంగం ఏమిటో మనకు తెలియదు. చాలామంది బీహార్ జర్నలిస్టులు, బీహార్లో నుంచి మాట్లాడుతున్న జర్నలిస్టులు ఏమంటున్నారా అంటే, ఈ రెండో ఫేజ్లో మహాగఠబంధన్ గెలవాలి అంటే కేవలం 1000-2000 మెజారిటీతో గెలిస్తే లాభం లేదు, ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఈవీఎంల కృపా కటాక్షం ఎవరి వైపు ఉంటుందో మనకు తెలుసు. అంటే ఈవీఎంల కృపా కటాక్షం, ఈవీఎంల దయాదాక్షిణ్యాలను కూడా దాటుకొని ముందుకు వెళ్ళి విజయం సాధించాలంటే ప్రతి నియోజకవర్గంలో కనీసం మోర్ దాన్ 10,000 మెజారిటీ సాధించగలగాలి వీళ్ళు అని చెప్తున్నారు. అందుకనే ఈ మొత్తం ఓవరాల్గా ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 4 ప్రాంతాల్లో ముఖ్యంగా మిథిలాంచల్, సీమాంచల్లో అవుట్ ఆఫ్ 20 లాస్ట్ టైము 15 సీట్స్ సాధించింది బీజేపీ. ఇప్పుడు సీమాంచల్లో పరిస్థితి తారుమారు అవ్వచ్చు అని అంటున్నారు. ఎందుకంటే సీమాంచల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. బీహార్ బార్డర్, జార్ఖండ్ బార్డర్ ఇవన్నీ కూడా బార్డర్ స్టేట్సు. సీమాంచల్, నేపాల్ కూడా బార్డర్ ఉంది ఈసారి జరిగేటటువంటి ప్రాంతాలకి. సో సీమాంచల్లో ముస్లిం పాపులేషన్ చాలా డామినెంట్ పాపులేషన్. ఇక్కడ కొన్ని చోట్ల 20%, కొన్ని చోట్ల 30%, కొన్ని చోట్ల మోర్ దాన్ 40%, 50% కూడా ముస్లిం పాపులేషన్ ఉంది. అందుకనే ఇక్కడ ఎంఐఎం రంగంలో ఉంది. చూసారా, అందరికీ అన్ని రకాల కష్టాలు ఉన్నాయన్నమాట. సో ఎంఐఎం ఏం చేస్తుంది? ముస్లిం ఓటర్లను చీలుస్తుంది. ఎంఐఎం ముస్లిం ఓటర్లను ఎంత చీలిస్తే ఆ మేరకు ఆర్జేడీకి, కాంగ్రెస్కి నష్టం, ఆ మేరకు బీజేపీకి లాభం కలుగుతుంది. ఇది చూడాలి. ఈసారి గంపగుత్తగా ముస్లింలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ లెఫ్ట్ ఈ కూటమి వైపే ఉన్నారు అని చెబుతున్నారు. మనం చెప్పలేము, ఎందుకంటే అక్కడ ఓవైసీ తీవ్రమైనటువంటి ప్రచారం చేశాడు. ఓవైసీ ఏం చేస్తాడనేది మనకు తెలియదు. సో ఓవరాల్గా సీమాంచల్ చాలా కీలకంగా మారబోతోంది. అలాగే
సీమాంచల్ అలాగే మిథిలాంచల్ ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. ఇప్పుడు జరుగుతున్న 4 రీజియన్స్లో ఈ 2 రీజియన్స్ చాలా కీలకం అనమాట. అందుకనే బీజేపీ వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనమాట. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ కూడా తమ ప్రయత్నాలు తాము చేయవచ్చు, కానీ బయటికి కనిపించే ప్రయత్నాలు వేరు, లోపల జరిగేటటువంటి ప్రయత్నాలు వేరు కదా. సో ఎవరు పోల్స్టర్స్, సర్వేలు, ఎవరు ఏం చెప్తారు ఏమిటి, ఎగ్జిట్ పోల్స్, ఇక సాయంత్రం ఇక అందరూ కూడా అస్త్రశస్త్రాలతో రెడీగా ఉన్నారు, తీస్తారు. మనం కూడా రెడీగా టీవీల మీద కూర్చుంటాము. కానీ ఎవరికీ అంతు చెక్కకుండా ఏమైనా ఏం చేయాలో అది చేయాల్సినటువంటి వాళ్ళు అది చేస్తే మనం ఏం చెప్పలేం. కానీ ప్రస్తుతానికి బీజేపీకి అత్యంత టెన్షన్ పట్టుకున్నది ఏమిటా అంటే, ఫస్ట్ ఫేజ్లో తమకు సీట్లు తగ్గుతున్నాయి, ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్లో మొత్తం సీట్లు నిలబెట్టుకుంటేనే తప్ప పరువు దక్కదు అని చెప్పి, అందుకని అత్యంత కీలకంగా పాట్నాలో బస చేసి అమిత్ షా అన్ని ప్రయత్నాలు చేశారు. చూడాలి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ప్రజల తీర్పు ఎలా ఉంటుంది. ఒకవేళ ప్రజల తీర్పు ఒక రకంగా ఉన్న యంత్రాల తీర్పు ఎలా ఉంటుంది, తంత్రాల తీర్పు ఎలా ఉంటుంది మనకు తెలియదు. నవంబర్ 14న మాత్రమే అన్నీ తెలుస్తాయి. సాయంత్రానికి మాత్రం ఒక అంచనా అయితే వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.